శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, ఆమె అటువైపు వచ్చినప్పుడల్లా భోజనముకు రమ్మని బలవంతం చేస్తుంది. ఎవరు అంటే ఈమె ఘనురాలు. అవును, ఈ రోజుల్లో చాలామంది సేవకులకు ఒక పరీక్ష పెడతారు. ఈ సేవకుడు ఈ దారిన వెళ్తూ ఉన్నాడు, నా ఇంటిలోనికి వస్తాడో రాడో చూద్దాం అని అనుకుంటూ ఉంటారు. రాకపోతే ఇక తరువాత వారిని కలిసినప్పుడు విశ్వాసులు ఆ కాపరితో గొడవ పడతారు. నేను ఒక మాట చెప్తాను సోదరి, దేవుని ఆజ్ఞ ఇవ్వందే ఏ అతిథి కూడా, ఏ సేవకుడు కూడా నీ ఇంటికి రాడు. ఏ సేవకుడు నీ ఇంటికి రాడు, మళ్ళీ చెప్తున్నాను. అందుకే వేకున లేచినటువంటి వెంటనే నీవు ప్రార్థించేటప్పుడు, ప్రభువా, ఎవరు నా గడప త్రొక్కడానికి ఇష్టపడతారో, ఎవరైతే నీకిష్టమైనటువంటి వారు ఉన్నారో అటువంటి వారిని నా ఇంటిలోనికి నడిపించు అని ప్రార్థన చేయి. అప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు వెళ్ళవు. దేవుని చిత్తం లేకుండా ఎవరు నీ ఇంటికి రారు. అవును, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు రారు ప్రియులారా. ఈ షూనేమురాలు కూడా ఎలీషాను బలవంతం చేస్తోంది. నీవు బలవంతం చేస్తున్నావా? ప్రేమ చూపిస్తున్నావా? చాలామంది అంటారు, అప్పుడే కడుపు నిండా తిన్నాను, కానీ బలవంతం చేసినందుకు మరలా వారిని సంతోషపరచడానికి కొంచెం అని ప్రేమతో అక్కును చేర్చుకుని ఒక ముద్ద తినడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఎవరైనా నీ ఇంటికి వస్తే వారు మొహమాటం కావచ్చు, వారు సిగ్గుపడవచ్చు. అవును, నువ్వు ఒక్కసారి తిన్నావా అని అడిగితే వారు తిన్నాను అని చెప్పచ్చు. కానీ బలవంతంగా నీవు ఆతిథ్యం ఇస్తే ప్రభు ద్వారా దీవెనలు పొందుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు అడిగే పద్ధతిని మార్చుకో, మాట్లాడే పద్ధతిని మార్చుకోమని ఈ ఘనురాలైనటువంటి షూనేము స్త్రీ ద్వారా మనం నేర్చుకున్నాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవును, మీ చిత్తము లేనిదే ఏ దైవ సేవకుడు కూడా మా ఇంట్ల గడపకు తొక్కడు నాయనా. ఒకవేళ వచ్చాడు అంటే మీ ఆలోచన, మీ సిద్ధాంతము, మీ వాగ్దానములు బయలుపరచడానికి మీరు పంపిస్తున్నారని మేము నమ్ముచున్నాం. అట్టి కృప ఈ మాటలు వింటున్న వారందరి గృహంలో మీరు నెరవేరుస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.